హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 54. సురభి వీరేంద్ర గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మౌనిత చంద్ర. వీరేంద్ర గురించి సురభికి చెప్పు అని అంటున్న చంద్రతో, అలా చేస్తే నువ్వు చేసిన మోసాలన్నీ సురభితో చెబుతాడు వీరేంద్ర, అది నీకు ఓకేనా అని అడిగింది మౌనిత. ఆ మాటతో చంద్ర ఏం మాట్లాడకుండా ఒక క్షణం సైలెంట్ అయ్యాడు. అప్పుడు మౌనిత, ఏంటి దిక్కులు చూస్తున్నావు, చెప్పు, నువ్వు ఎలా మా నాన్నని ట్రాప్ చేశావో, ఎలాంటి పొజిషన్లో నన్ను పెళ్లి చేసుకున్నావో అదంతా వీరేంద్ర దానికి చెబితే అది అసలు మీ మొహం చూస్తుందా అని అడిగింది మౌనిత. ఇప్పుడు మాత్రం చెప్పడానికి గ్యారంటీ ఏముంది, ఎప్పుడైనా చెబుతాడు. అదేదో ముందు నువ్వు సురభితో మాట్లాడి తనకు నువ్వే కంట్రోల్లో పెట్టు అని అన్నాడు చంద్ర. ఎలా కంట్రోల్లో పెట్టేది, అసలు దానికి ఏమైందో అర్థం కావడం లేదు. మనిద్దరినీ శత్రువులను చూసినట్లే చూస్తోంది. ఈ టైంలో మనం ఏదైనా చెబితే అది వింటుందా అని అడిగింది మౌనిత. ముందైతే చెప్పి చూడు, వింటుందా లేదా అనేది తర్వాత సంగతి. అయినా నువ్వేంటి ఈ మధ్య ఇలా ఆలోచిస్తున్నావు? ఎప్పుడూ నీ గురించి తప్ప నువ్వు పక్కనోళ్ళ గురించి ఆలోచించలేదే. కడుపున పుట్టిన పిల్లల కోసం కూడా నువ్వు ఏ రోజు ఆలోచించింది లేదు. ఈరోజు కొత్తగా వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అని అంతలోనే వెటకారంగా అన్నాడు చంద్ర. ఆ మాటకు అతని వైపు సీరియస్గా చూస్తూ, ఇన్ని రోజులు వాళ్ళు ఎలా అయినా పెరిగారు, కానీ ఇప్పుడు వాళ్ళు లైఫ్లో ఇంపార్టెంట్ స్టెప్ తీసుకునే సమయం. ఇలాంటి టైంలో కూడా నేను పట్టించుకోకుండా ఎలా ఉంటాను? ఎక్కడ సురభి కూడా పెళ్లి విషయంలో నాలాగే రాంగ్ స్టెప్ తీసుకొని లైఫ్ అంతా బాధపడుతుందేమోనని నా బాధ. విరాజ్ గురించి ప్రస్తుతానికి నాకే బాధ లేదు, వాడు ఎలాగైనా బ్రతికేస్తాడు అని అంది మౌనిత. ఆ మాటకు చంద్ర చెండగా నవ్వుతూ, అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నా మౌనిత. సురభి ఎలాగైనా బ్రతుకుతుంది, ఎందుకంటే దానికి ఒకరిని మోసం చేయడం తెలీదు, ఒకరిని నమ్మించి వంచడం తెలీదు. అండ్ తన లైఫ్ గురించి తనకి పూర్తిగా అవగాహన ఉంది. ఏ విషయానైనా జాగ్రత్తగానే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది కేవలం నీ కొడుకు గురించి మాత్రమే అని అన్నాడు చంద్ర. ఏం మాట్లాడుతున్నారు చంద్ర, వాడికేమైంది, మగపిల్లాడు ఎలా అయినా బతుకుతాడు అని మళ్ళీ అంది మౌనిత. అవును, ఎలాగైనా బతుకుతాడు, కానీ కాళ్ళు చేతులు ఉంటేనే సవ్యంగా బతుకుతాడు. మొన్న 2 సార్లు వాడికి యాక్సిడెంట్ అయ్యి ప్రాణం పోయే పరిస్థితి నుంచి తప్పించుకున్నాడు. అన్నిసార్లు లైఫ్ మన కంట్రోల్లో ఉండదు కదా, ఈసారి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అని అన్నాడు చంద్ర. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు అని అనుమానంగా అడిగింది మౌనిత. వాడు విపరీతంగా రేసింగ్కి వెళ్తున్నాడు. వాడి వయసు రేసింగ్కి వెళ్ళే వయసేనా? రేసింగ్ మాత్రమే కాదు, ఈ మధ్య అమ్మాయిలతో కూడా తిరుగుతున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎవరొస్తే వాళ్ళతో తిరుగుతున్నాడు. అంతేకాదు, రీసెంట్గా డ్రగ్స్ కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది అని చెప్పాడు చంద్ర. అవన్నీ విని నమ్మలేనట్లుగా చూసిన మౌనిత, మరి ఇంత తెలుస్తుంటే మీరేం చేస్తున్నారు చంద్ర, వాడు చెడిపోతుంటే చూస్తూ కూర్చున్నారా అని కోపంగా అడిగింది. నేనేం చేయాలి, వాడు నా మాట వింటాడా? ఎప్పుడు మమ్మీ 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 అంటూ నీ వెనకే తిరుగుతూ ఉంటాడు. నువ్వంటేనే వాడికి ఇష్టం. వాళ్ళని దారిలో పెట్టాల్సిన బాధ్యత, హక్కు కూడా 2 నీకే ఉన్నాయి. నాకున్న బాధ్యతలు చాలు. ఇక సురభి సంగతి అంటావా, నాకు వదిలే, నేను చూసుకుంటాను. బట్ నువ్వు ఒకసారి మాత్రం కాల్ చేసి వీరేంద్రకు దూరంగా ఉండమని తనతో చెప్పు. ఆ విరాజ్ సంగతి ఏంటో చూసుకో అని చెప్పి ఇంకేం మాట్లాడడానికి అవసరం లేదన్నట్లు అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు చంద్ర. అతని నోటి నుంచి విన్న మాటలన్నీ మౌనితలో భయాన్ని కలిగించడంతో ఆమె అతను వెళ్ళిన వైపే చూస్తూ సోఫాలో కూలబడింది. సరిగ్గా అదే సమయంలో ఆమె మొబైల్ రింగ్ అయ్యింది. నోటిఫికేషన్ చూస్తే బాంబే నుంచి వస్తున్న కాల్. ఆ కాల్ లిఫ్ట్ చేస్తే ఏముంటుందో తనకు తెలుసు. అందుకే లిఫ్ట్ చేయాలా లేక అక్కడే ఉండి పిల్లల్ని చూసుకోవాలో అర్థం కాక కాసేపు ఫోన్ సైలెంట్లో పడేసింది. మరోవైపు అదే సమయంలో కాలేజీకి రెడీ అయిన సురభి టిఫిన్ చేసి బయటికి వస్తుండగా హాస్టల్ ముందు వీరేంద్ర కారు కనిపించింది. అది చూసి పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి, హాయ్ బావా, ఏంటి ఈరోజు ఉదయం కూడా వచ్చావు అని నవ్వుతూ అడిగింది. ఆ మాటతో వీరేంద్ర చిన్న స్మైల్ ఇచ్చి, ఏమో నిన్ను చూడాలనిపించింది సురభి, అందుకే వచ్చాను అని అన్నాడు. ఆ మాటతో కాస్త ఆనందంగా, మరికొంచెం ఇబ్బందిగా అనిపించడంతో, ఏంటి బావ సంగతి, కొంచెం టూ మచ్గా మాట్లాడుతున్నట్లున్నావు అని అంది సురభి. ఆల్రెడీ నువ్వు మేజర్ అయ్యావు పాప, ఇంకా చిన్నపిల్లవి కాదుగా, కాబట్టి మాట్లాడొచ్చు. మా మమ్మీకైతే నీ వయసులో ఉన్నప్పుడే నేను పుట్టేశానంట కూడా అని అన్నాడు వీరేంద్ర. దాంతో చాలే, వింటూ ఉంటే ఇలాంటివి చెబుతూనే ఉంటావు కానీ మా వార్డెన్ నీ గురించి రోజు అడుగుతుంది బావా, నీ ఆధార్ కార్డు కావాలంట,
ఒకసారి లోపలికి వచ్చి వెళ్తావా అని అడిగింది సురభి. వై నాట్, దాంట్లో ఇబ్బంది ఏముంది, పద, మీ వార్డెన్కి నా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్టు అన్నీ ఇచ్చేసొద్దాం అంటూ కార్ని సైడ్కి పార్క్ చేసి హాస్టల్ లోపలికి వచ్చాడు వీరేంద్ర. ఎప్పుడైతే సురభి బయటికి వెళ్ళి వీరేంద్రతో మాట్లాడడం మొదలుపెట్టిందో అప్పటికే వాళ్ళిద్దరి పిక్ తీసి మౌనితకి ఫార్వర్డ్ చేసింది వార్డెన్. అందుకే వాళ్ళిద్దరూ తన గది దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె కొంచెం తడబడింది. అప్పుడు వీరేంద్ర లోపలికి వెళ్ళి, హలో వార్డెన్ గారు, నేను ఎక్స్ మినిస్టర్ మనవణ్ణి అండ్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్గా ఉన్న మిస్టర్ చంద్రరావు మేనల్లుడిని. ఇక ఈ సురభికి స్వయాన బావ కూడా అవుతాను. నా డీటెయిల్స్ ఇవే, చాలా, ఇంకేమన్నా కావాలా అంటూ ఆధార్ కార్డు తీసి ఆమె ముందు వేశాడు వీరేంద్ర. అతను చెప్పిన విధానానికి నవ్వుతూ వార్డెన్ని చూస్తూ ఉంది సురభి. అప్పటికే హాస్టల్లో ఉన్న కొందరు అమ్మాయిలు వీరేంద్ర స్టైల్కి మెస్మరైజ్ అవుతూ అతనికి సైట్ కొట్టడం కూడా మొదలుపెట్టారు. అదంతా గమనిస్తున్న సురభికి సరదాగా అనిపించింది. మరోవైపు వీరేంద్ర యాటిట్యూడ్కి వార్డెన్ కొంచెం తడబడుతూ ఆ ఆధార్ కార్డు మాత్రమే పిక్ తీసుకొని, సారీ సార్, మీకు ట్రబుల్ ఇచ్చాను, బట్ మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా, అందుకే అడిగాను అని అంది. ఓకే ఓకే, ఈ జాగ్రత్త సురభి ఒక్క విషయంలోనే కాదు, హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరి విషయంలో కూడా ఉండాలి వార్డెన్ గారు అని కాస్త వార్నింగ్ టోన్లో అన్నాడు వీరేంద్ర. ఓకే సార్, అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను, నా డ్యూటీ అదే కదా అని తడబడుతూ చెప్పింది వార్డెన్. వెరీ గుడ్ అని చెప్పి ఇక వెళ్దామా అని సురభి వైపు చూసి అన్నాడు వీరేంద్ర. అని తలూపి అతనితో కలిసి ఆ రూమ్ నుండి బయటికి వచ్చిన సురభి, బాబా, నువ్వు ఒకసారి బ్యాక్కి తిరిగి రైట్ సైడ్ చూడు, ఎంతమంది అమ్మాయిలు నీకు సైడ్ కొడుతున్నారో అని నవ్వుతూ అంది. ఇప్పుడు వాళ్ళని చూసే ఇంట్రెస్ట్ లేదమ్మా, మనం వెళ్ళిపోదాం అని నవ్వుతూ ముందుకు వెళ్ళాడు వీరేంద్ర. అతన్ని ఫాలో అవుతూ వెళ్ళింది సురభి. ఇద్దరూ కారులో కాలేజీకి బయలుదేరారు. అప్పుడు సురభి, బావా, ఒక మాట అడుగుతా, ఆన్సర్ చెప్తావా అని అడిగింది. ఏంటి మరదల్, చెప్పు, నువ్వు అడిగితే ఏదైనా చెబుతాను అని అన్నాడు వీరేంద్ర. నువ్వు చూడడానికి పిచ్చ స్మార్ట్గా ఉంటావు బావా, అలాగే మంచి బిజినెస్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇప్పటిదాకా నీకు ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు, నువ్వెంతమంది అమ్మాయిలకు ప్రపోజ్ చేశావు అని అడిగింది సురభి. ఆ మాట వినగానే వీరేంద్రకి తన లవ్వర్ లావణ్య గుర్తొచ్చింది. ఈ మధ్యకాలంలో అతను తనతో సరిగా మాట్లాడనే లేదని అనుకోగానే అతని మనసుకి కొంచెం బాధగా అనిపించింది. నిన్నే బావా, ఏంటి ఆలోచనలోకి వెళ్ళిపోయావు, చెప్పు, నువ్వెంతమందిని లవ్ చేశావు, నీ వెంట ఎంతమంది పడ్డారు అని మళ్ళీ అడిగింది సురభి. ఆ లెక్క చెప్పడం కష్టంలే సురభి అని అన్నాడు వీరేంద్ర. ఆ లెక్క అంటే ఏ లెక్క, నువ్వు వెంటపడిన అమ్మాయిల లెక్క, లేదంటే నీ వెంటపడిన అమ్మాయిల లెక్కనా అని అడిగింది సురభి. నా వెంటపడిన అమ్మాయిల లెక్క చెప్పడం కష్టం, నేను వెంటపడిన అమ్మాయి మాత్రం ఒకే ఒక్కరున్నారు, కానీ ప్రజెంట్ తనకి నాకు మధ్య ఏ రిలేషన్ లేదు అని టక్కున అబద్ధం చెప్పేశాడు వీరేంద్ర. వాట్, నువ్వు వెంటపడిన అమ్మాయితో కూడా నీకు రిలేషన్ లేదా, ఈ మాట నన్ను నమ్మమంటావా బావా అని అనుమానంగా అడిగింది సురభి. అయ్యో, నమ్మాలి మరదల్, అయినా మన ఫ్యామిలీకి ఈ లవ్వులు పెళ్ళిళ్ళు అచ్చిరావులే కానీ లైట్ తీసుకో, ఇక ఆ టాపిక్ కాపేసి మరింకేమైనా మాట్లాడు అని అన్నాడు వీరేంద్ర. మాట్లాడడానికి కొత్తగా ఏం టాపిక్స్ ఏం లేవు బావా, అది సరే కానీ నువ్వింకా ఎన్ని రోజులుంటావు బెంగళూరులో అని అడిగింది సురభి. నువ్వు నాకు పడి నేనంటే పడి చచ్చే వరకు ఉంటాను అని మనసులోనే అనుకున్న వీరేంద్ర పైకి మాత్రం ఏమో తెలీదు, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుంది ప్రస్తుతానికి, అది కంప్లీట్ అయ్యే వరకు ఉండాలి అని అన్నాడు వీరేంద్ర. ఓ, అలా అయితే ఇంకొంచెం టైం పడుతుందన్నమాట, కానీ ఇప్పటికే నేను నీకు అలవాటు పడిపోయాను బావా, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను మళ్ళీ ఒంటరినైపోతాను కదా అని సాడ్గా అంది సురభి. ఆ మాటకి లోపలే సంబరపడిపోతూ, ఏ, ఇక్కడ నీకు ఫ్రెండ్స్ ఎవరూ లేరా, మీ అక్క, మీ ఆంటీ ఎవరెవరో ఉన్నారన్నావు కదా, ఇంకెందుకు ఒంటరి అవుతావు అని అడిగాడు వీరేంద్ర. వాళ్ళు ఉన్నారులే, బట్ నన్ను ఇలా పికప్ డ్రాపింగ్ చేయడం, బయటికి తీసుకెళ్లడం ఇవన్నీ చేయడానికి ఎవరూ ఉండరు కదా అని అంది సురభి. ఓ, అలా అయితే ఒక పని చెయ్యి అన్నాడు వీరేంద్ర. ఏం చేయాలి బావా అని అడిగింది సురభి. ఏం లేదు, మీ నాన్నకు చెప్పి నాకు జీతం ఇప్పించు, లైఫ్ అంతా నీ వెంటే ఉండి నిన్ను పికప్ డ్రాపింగ్ చేయడం, బయటికి తీసుకెళ్లడం లాంటివన్నీ చేస్తాను అని అన్నాడు వీరేంద్ర. ఆ మాటకు అతని భుజంపై చిన్నగా చరిచి, చాలే జోకులు, నీకు శాలరీ ఇచ్చే పొజిషన్లో మేమున్నామా
అని అంది సురభి. పర్వాలేదు, నిన్ను చూసుకోవడం కోసం ఎంత శాలరీ ఇచ్చినా తీసుకుంటాను అని లైట్ స్మైల్తో అన్నాడు వీరేంద్ర. అతని మాటలు ఆమె మనసుకు టచ్ అవుతూ ఉంటే ఆ టాపిక్ను అక్కడితో మార్చేసింది సురభి. ఆమెలో కనిపించిన తడబాటు వీరేంద్రకు అర్థమవడంతో అతని పెదవులపై విజయంతో కూడిన నవ్వులు విరిశాయి. మరోవైపు ప్యారిస్ నుంచి వచ్చి ఫ్రెష్ అయి నిద్రపోయిన సహస్ర మరుసటి రోజు ఉదయం లేటుగా నిద్రలేచింది. రూమ్లో నుంచి బయటికి వచ్చి చూడగా ఆమెకు ఎక్కడా రుద్రజాడ కనిపించలేదు. వెంటనే అతని రూమ్కి వెళ్ళి చెక్ చేసింది. అక్కడి కూడా రుద్రలేడు. బాల్కనీలోకి వెళ్ళి తొంగి చూసింది. అయినా కనిపించలేదు. మెయిన్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేయగా అది రాలేదు. దాంతో ఉఫ్, ఈయన ఎక్కడికో వెళ్ళిపోయినట్లున్నాడు. ఏదైనా ఆఫీస్ మీటింగ్ ఉందేమో. ఛా, నాకేమో మొద్దు నిద్ర పట్టేసింది. నన్నేమో అతను వదిలేసి వెళ్ళాడు. వచ్చాక ఎన్ని మాటలు అంటాడో ఏంటో అని అనుకుంటూనే మళ్ళీ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది సహస్ర. ఆమె కోసం అక్కడే టీపాయ్పై కాఫీ టిఫిన్ పెట్టి ఉండడం గమనించి వెళ్ళి కాఫీ కలుపుకొని బాల్కనీలోకి వెళ్ళి బయటికి చూస్తూ కాఫీ తాగుతోంది. అట్మాస్ఫియర్ అంతా చాలా ఫ్రెష్గా ఉంది. దాన్ని చూస్తూ నేనొచ్చింది అసలు బిజినెస్ ట్రిప్కేనా, లేదంటే బాయ్ ఫ్రెండ్తో పర్సనల్ టూర్కా? ఈసారేమో నన్ను వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నిన్న మొన్న సైట్ సింగ్కి తీసుకెళ్లాడు. అసలు ఈయన ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. నేను ఎడ్డమంటే తెడ్డమంటాడు, కానీ నాకు నచ్చిందే చేస్తాడు. కొంపదీసి ఇతను నాకేమైనా చెప్పాలనుకుంటున్నాడా అని మనసులోనే అనుకుంది సహస్ర. ఇంతలో ఆమె మొబైల్ రింగ్ అవడంతో వెళ్ళి మొబైల్ తీసుకొచ్చి చూసింది. రుద్ర నుంచి ఫోన్ వస్తూ ఉండడంతో వెంటనే లిఫ్ట్ చేసి, హలో సార్, ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది సహస్ర. నేనెక్కడికి వెళ్తాను, కాన్ఫరెన్స్కి వెళ్ళాను. నిన్ను చూస్తే నువ్వు లేచే పొజిషన్లో లేవు, అందుకే ఒక్కడనే వచ్చేశాను అని అన్నాడు రుద్ర. సారీ సార్, నిన్న కొంచెం ఎక్కువగా అలసిపోయాను కదా, అందుకే అలసటతో బాగా నిద్ర పట్టేసింది. ఇప్పుడు మీరు వస్తారా? పోనీ కాన్ఫరెన్స్ జరిగే ప్లేస్కి నేనే రానా అని అడిగింది సహస్ర. ఏం అక్కర్లేదు, నువ్వు అక్కడే ఉండు. నేను 1 అవర్లో వస్తాను, రెడీ అయ్యుండు, మనం బయటికెళ్ళాలి అని చెప్పాడు రుద్ర. దాంతో వెంటనే ఎక్కడికి సార్ అని అడగబోయేది కాస్త వెంటనే తమాయించుకొని ఓకే సార్ అంది సహస్ర. గుడ్ అని ఫోన్ పెట్టేసిన రుద్ర చిన్నగా నవ్వుకున్నాడు. నిజానికి అతను సహస్రను నిద్ర లేపనేలేదు. అతను వెళ్ళింది ఆఫీస్ పని మీద కూడా కాదు. జస్ట్ కిందే ఆ హోటల్లో ఉన్న రెస్టారెంట్లో ఉన్నాడు. అక్కడ కూర్చొని ఆఫీస్ వర్క్ను ఆన్లైన్లోనే కంప్లీట్ చేస్తున్నాడు. ఇక ఇక్కడ ఫోన్ పెట్టేసిన సహస్ర ఈయన మళ్ళీ బయటకంటున్నాడు. ఈ పూట ఎక్కడికి తీసుకెళ్తాడో? ఇతను చూపించే ప్లేసెస్ చూడాలన్నా కూడా నాకు ఈ హ్యాపీనెస్ కన్నా భయమే ఎక్కువగా వస్తుంది ఎందుకో అని అనుకుంటూనే అక్కడి నుంచి లేచి వెళ్ళి కాస్త టిఫిన్ తినేసి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది సహస్ర. మరోవైపు హాస్పిటల్లో ఉన్న దేవాని ఐసీయూలోకి తీసుకెళ్ళింది డాక్టర్. హడావుడిగా ఆమె వెనుకే వెళ్ళిన దేవా, మేడం, అనసూయ ఎక్కడుంది, ఒక్కసారి నాకు చూపించండి అని ఆదుర్దాగా అడిగాడు. వెంటనే అనసూయ ఉన్న బెడ్ వైపు చూపించింది డాక్టర్. ముఖానికి మాస్క్ వేసి ఒంటి నిండుగా పైపులతో చెదిరిన జుట్టుతో బెడ్పై పడుకొని ఉంది అనసూయ. ఆ పొజిషన్లో ఆమెని గుర్తుపట్టడం కూడా కష్టమే. ఆమెను అలా చూస్తూనే దేవాకి ప్రాణం పోయినట్లు అనిపించింది. దాంతో హడావుడిగా ఆమె దగ్గరకు వెళ్ళి క్యాన్లాక్ పెట్టి ఉన్న చేతిని తన చేతిలోకి తీసుకొని అనసూయ అని నెమ్మదిగా పిలిచాడు దేవా. కానీ అనసూయలో ఎలాంటి ఉలికి పలుకు లేదు. అనసూయ, నిన్నే పిలిచేది, లేమ్మా, చూడు, నన్ను చూస్తే పాడ మీద శవంలా ఉన్నా కూడా లేచొస్తానన్నావు కదా, ఇప్పుడేంటి ఇలా పడుకున్నావు, లే అని ప్రేమగా అడిగాడు దేవా. అయినా అనసూయ మత్తుగా అలాగే పడుకొని ఉంది. దాంతో దేవా డాక్టర్ వైపు చూశాడు. ఆమెకిచ్చిన మెడిసిన్స్ వల్ల తను మత్తుగా ఉంది. బహుశా ఈరోజు రాత్రికి లేదంటే రేపు ఉదయానికి ఆ మత్తు వదలొచ్చు. అప్పుడు తను మాట్లాడుతుందిలేండి. అప్పటి వరకు మీరు కాస్త కూల్గా ఉండండి. మీరు తనని చూడాలని పదే పదే అడుగుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చాను. ప్లీజ్ తనని డిస్టర్బ్ చేయకండి అని అంది డాక్టర్. ఆ మాటతో తన కళ్ళలో చేరిన కన్నీళ్లను తుడుచుకొని అనసూయ చేతిపై ముద్దు పెట్టి నుదుటిపై కూడా ముద్దు పెట్టాడు దేవా. అదే సమయంలో అనసూయ కంటి కొసల నుంచి నీళ్లు జారి కింద పడ్డాయి. అది చూసిన డాక్టర్, ఆమె మీ మాటలకి రియాక్ట్ అవుతోంది దేవాగారు.
మీరిప్పుడు ఇలా బాధపడి తనను బాధ పెట్టకండి. అది తన మైండ్ మీద ఎఫెక్ట్ చూపించొచ్చు అని అంది ఆ డాక్టర్. దాంతో అతను అనసూయ వైపు మళ్ళీ చూస్తూ, అనసూయ, నేను బాగానే ఉన్నాను. నువ్వు త్వరగా కళ్ళు తెరువు. నీకోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను అని చెప్పి మరొకసారి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి నడిచాడు దేవా. అతని వెనుకే బయటికి వచ్చింది డాక్టర్. మేడం, ప్లీజ్ తనని ఎలాగైనా బ్రతికించండి. ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు. ఫారెన్ తీసుకెళ్తే మంచి ట్రీట్మెంట్ ఉందంటే అక్కడికి కూడా తీసుకెళ్తాను. తను లేకపోతే నేను ఉండలేను అని ముందు రోజు చెప్పిన మాటలే మళ్ళీ చెప్పాడు దేవా. ఆ మాటతో ఒక క్షణం నిట్టూర్చిన డాక్టర్, చూడండి, ముందైతే తనని ఈ కొద్ది రోజులైనా హ్యాపీగా ఉండనివ్వండి. పరిస్థితి మన చేతుల్లో ఏమీ లేదని నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఈ టైంలో కూడా తనని ప్రశాంతంగా ఉండకుండా హాస్పిటల్స్, ట్రీట్మెంట్ అని తిప్పితే తన జీవితం 3 నెలల నుంచి నెల రోజులకు మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి తనని హ్యాపీగా ఉంచితే తన జీవితం ఉన్నన్ని రోజులు అంతే హ్యాపీగా ఉంటుంది. ఇది మాత్రమే మైండ్లో పెట్టుకోండి. లేదు నేను ట్రీట్మెంట్ సైడ్ వెళ్తానంటారా? తన ప్రాణానికి ఆ నెల రోజులు కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్. ఆ మాటకి ఉబికి వస్తున్న కన్నీళ్లను అణుచుకుంటూ, ఇదేంటనసూయ ఇలా అయింది? అసలు నీకు ఈ జబ్బు ఎలా వచ్చిందే అని బాధగా అనుకున్నాడు దేవా. మరోవైపు సురభిని కాలేజీలో దించి వెళ్ళిపోయాడు వీరేంద్ర. సురభి తన క్లాస్ వైపు వెళుతుండగా ఆమె మొబైల్ రింగ్ అయ్యింది. తీసి చూడగా తన తల్లి నుంచి ఫోన్ వస్తున్నట్లు కనిపించడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ మమ్మీ, ఏంటి ఈ టైంలో కాల్ చేశావు? నాకిప్పుడు క్లాస్ ఉంది అని అంది సురభి. మరేం పర్వాలేదు, నేను చెప్పేది ముందు విను. క్లాస్దేముంది, కావాలంటే నువ్వు కోరుకుంటే మళ్ళీ అదే క్లాస్ నేను చెప్పించగలను అని అంది మౌనిత. అవన్నీ ఏం వద్దులే మమ్మీ, ముందు విషయం ఏంటో చెప్పు అని కాస్త సీరియస్గా అడిగింది సురభి. విషయం ఏంటో చెప్పాలా? నేను ఎందుకు కాల్ చేశానో నీకు ఇంకా అర్థం కావడం లేదా? సరే, అడిగావు కాబట్టి చెబుతున్నా విను. నువ్వెందుకు ఆ వీరేంద్రతో తిరుగుతున్నావు అని అడిగింది మౌనిత. ఆ మాట వినగానే సురభి ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ, వాట్ మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అతనితో తిరగడమేంటి? బావ నన్ను పికప్ చేసుకుంటున్నాడు, తన కారులో వెళ్తున్నాను, దానికి తిరగడమంటావేంటి అని అడిగింది సురభి. కేవలం 1 రోజు 2 రోజులంటే పికప్ డ్రాపింగ్ చేస్తే నేను కూడా ఆ మాట అనను సురభి. కానీ వాడు ప్రతిరోజు నిన్ను కాలేజీ నుంచి హాస్టల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? సండే కూడా బయటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఈరోజు స్వయంగా వచ్చి నిన్ను పికప్ చేసుకొని కాలేజీలో దింపాల్సిన అవసరం ఏంటి అని అడిగింది మౌనిత. ఆ మాటలన్నీ విన్న సురభి అనుమానంగా నుదురు చిట్లిస్తూ, నేను ఎక్కడికి వెళ్ళినా నీకు తెలుస్తుందన్నమాట. అంటే నువ్వు నా మీద స్పై చేస్తున్నావు మమ్మీ అని అడిగింది సురభి. అవును, చేస్తున్నాను. వయసులో ఉన్న ఆడపిల్ల తల్లిని ఖచ్చితంగా స్పై చేస్తాను. ముందు వాడికి తన పనులన్నీ మానుకొని నిన్ను పికప్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి, అది చెప్పు అని అడిగింది మౌనిత. ప్రతిదానికి అవసరాలుండవు మమ్మీ, అభిమానం ఉంటే సరిపోతుంది అని అంది సురభి. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడితే ఊరుకోను సురభి. మనకి వీరేంద్ర వాళ్ళకి పడదని నీకు తెలుసు. అయినా వాడొచ్చి నిన్ను పికప్ చేస్తున్నాడంటే వాడు నిన్ను ట్రాప్ చేస్తున్నాడని నీకు అర్థమవడం లేదా అని అడిగింది మౌనిత. నాకు అసలేమీ అర్థం కావడం లేదు మమ్మీ. ఎందుకంటే బావెప్పుడు తన హద్దులు దాటి నాతో బిహేవ్ చేయలేదు. ఇప్పుడు తను బెంగళూరు వచ్చి కూడా ఆల్మోస్ట్ 20 డేస్ అవుతుంది. ఇన్ని రోజుల్లో ఏ రోజు తన లిమిట్స్ క్రాస్ చేయలేదు. కనీసం నన్ను టచ్ కూడా చేయలేదు. అలాంటప్పుడు తను నన్నెలా ట్రాప్ చేస్తున్నాడని అనుకుంటున్నావు అని అంది సురభి. ఇదే సురభి, ఇదే ట్రాప్ చేయడం అంటే. ముందు వాడి మీద నీకు గుడ్ ఇంప్రెషన్ వచ్చేలా చేస్తున్నాడు. చూడు సురభి, నేను నీ వయసు నుంచి వచ్చిన దాన్ని. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. నీకు మంచిగా చెబుతున్నాను, ఇప్పుడే విను. నువ్వు వీరేంద్రకి దూరంగా ఉంటే మంచిది. లేదంటే ఆ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అంది మౌనిత. ఇబ్బంది పడాల్సి వస్తుందా? అంటే ఏం ఇబ్బంది పడాల్సి వస్తుంది మమ్మీ అని అడిగింది సురభి. అది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, కానీ నువ్వైతే ఇక నుంచి వాడిని కలవడానికి వీల్లేదు అని అంది మౌనిత. ఆ మాట విన్న సురభి, అయితే నువ్వు కూడా ఇక నుంచి బాంబే వెళ్ళడానికి వీల్లేదని నేనంటే నువ్వు వింటావా మమ్మీ అని కూల్గా అడిగింది సురభి. ఆ మాట విన్న మౌనిత నోటి నుంచి మరో మాట బయటికి రాలేదు. సురభి ప్రశ్నలకు మౌనిత ఏం సమాధానం చెప్పబోతోంది? ఇటలీలో ఆ తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి.
మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.